ముఖ్యంగా మీడియా ముందుకు రావడం, బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి మన దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాలకు మరి పేద వర్గాలకు కూడా ఆయన అండగా నిలిచిన వ్యక్తి. మన దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి స్కూల్ కట్టించిండేది మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య గారు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారికే గురువుగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేద ప్రజలకు అండగా నిలబడినాడు ఈరోజు. ఎందుకంటే మన దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఆయన గొప్పగా స్కూళ్ళు కట్టించే విషయం అయితేనేమి, ప్రజలకు ఆదుకునే విషయం అయితేమి, పేద ప్రజల కోసం బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టే విధంగా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అందుకు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మేమంతా కూడా ఈరోజు ఆయన పేరును సాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అందరికీ కూడా ఈరోజు అండగా నిలబడినాడు. ఈరోజు పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించే విధంగా ఉండాలా, అంబేద్కర్ గారు పూలే గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలా. ఎందుకంటే మన హక్కుల కోసము మన కోసము పాటుపడే విధంగా పోరాడే విధంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా ఆల్ ఇండియా ప్రజాస్వామ్య హక్కుల పోరాట సమితి తరఫున మీ అందరం కూడా ఉన్నామని తెలియజేసుకుంటూ జై హింద్.